దిల్ రాజుకు దూరమైన అనిల్ రావుపుడి అసలు కారణం ఏదైనా తన బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్స్ను ఏ ప్రొడ్యూసర్ అయినా ఇంత ఈజీగా వదులుకోడు. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, హీరో ఎవరు, స్టోరీ ఏంటి, ఇవన్నీ తర్వాత ముందుగా అడ్వాన్స్ ఇచ్చి డైరెక్టర్స్ని లాక్ చేసుకోవడం ఇండస్ట్రీలో కామన్ ప్రాక్టీస్. మరి భారీ నష్టాల్లో ఉన్న దిల్ రాజుని సంక్రాంతికి వస్తున్న సినిమాతో గట్టెంకిచ్చిన అనిల్ రావుపుడిని దిల్ రాజు ఎందుకు వెంటనే లాక్ చేయలేకపోయారు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. వెంకటేష్ హీరోగా అనిల్ రావుపుడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తన బ్యానర్కు మంచి ఫైనాన్షియల్ రిలీఫ్ ఇస్తుందని దిల్ రాజు కూడా ఓపెన్గా చెప్పేశారు. అలాంటి సక్సెస్ తర్వాత అనిల్ రావుపుడి నెక్స్ట్ మూవీ కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లోనే ఉంటుందని చాలామంది భావించారు. కానీ అలా జరగలేదు కదా. ప్రస్తుతం అనిల్ రావుపుడి వెంకటేష్ కళ్యాణ్ రామ్ హీరోగా మరో ప్రొడక్షన్ హౌస్ తోటి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా ఆయన వెంటనే దిల్ రాజు బ్యానర్కు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు సినీ వర్గాల్లో. ఎందుకంటే అనిల్ రావుపుడి డేట్స్ కోసం మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఒక ప్రొడ్యూసర్ అనిల్ రావుపుడి బాలకృష్ణ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భగవత్ కేసరి మంచి రిజల్ట్ సాధించింది. మరో ప్రొడ్యూసర్ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్ ను మరోసారి తెరపై తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారంలో ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్స్తో ఏ ఒక్కటి ఫైనల్ అయినా అనిల్ రావుపుడి మరికొంతకాలం దిల్ రాజు బ్యానర్కు దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ డైరెక్టర్ రేస్లో దిల్ రాజు కాస్త వెనకబడినట్టు అనే డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అయితే దిల్ రాజు అనిల్ రావుపుడి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వీళ్ళిద్దరి అసోసియేషన్ చాలా స్ట్రాంగ్. సుప్రీం, రాజా ది గ్రేట్, F2, F3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు కలిసి చేశారు కదా. అనిల్ వర్కింగ్ స్టైల్ దిల్ రాజుకి బాగా తెలుసు. దిల్ రాజు ప్రొడక్షన్ సిస్టమ్ అనిల్కు బాగా తెలుసు. కాబట్టి అనిల్ ఇతర బ్యానర్స్తో సినిమాలు చేస్తున్నాడంటే వీళ్ళ రిలేషన్ ముగిసిపోలేదని కాదు. ఇది కేవలం డేట్స్, కాంబినేషన్స్, కమిట్మెంట్స్ కారణంగా వచ్చిన ఒక టెంపరీ గ్యాప్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనిల్ రావుపుడి సాధారణ డైరెక్టర్ కాదు. వరుసగా కమర్షియల్ హిట్స్ ఇస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్స్కి తీసుకొచ్చే డైరెక్టర్గా ఒక స్ట్రాంగ్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. అందుకే ఆయన డేట్స్ కోసం ప్రొడ్యూసర్స్ పోటీ పడుతున్నారు. దిల్ రాజు అనిల్ రావుపుడి కాంబినేషన్ కాస్త లేట్ కావచ్చు, కానీ సరైన హీరో, సరైన స్టోరీ కుదిరితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావడం ఆల్మోస్ట్ సర్టెన్ అని చెప్పుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారు? దిల్ రాజు అనిల్ రావుపుడి కాంబినేషన్ ముందుగానే లాక్ చేయవలసిందా? బాలకృష్ణతో సినిమా చేయాలా, లేక చిరంజీవి కాంబినేషన్తో రిపీట్ కావాలా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.